ఒక్క మబ్బు తునక కూడా లేకుండా ఆకాశం నిర్మలంగా ఉన్నది. నదులు బురద లేకుండా ఉన్న స్వచ్ఛమైన నీటితో నీలవేణులు నడిచినట్లు వయ్యారంగా నడుస్తున్నాయి. రాముడి మదిలో ఒకటే ఆలోచన. ఇంకా సుగ్రీవుడు తన వద్దకు రాలేదేమి? అసలే సీతావియోగము, అందులో శరత్కాలము. ఆ బాధను ఇంకా ఎక్కువ చేస్తున్నది. సీతాదేవి అపహరింపబడి అప్పటికే చాలా కాలము అయ్యింది. వెతికి జాడ కనుగొంటాను అన్న పెద్ద మనిషి జాడ లేకుండా పోయాడు. పరిపరి విధాలుగా పరితపిస్తున్నాడు రామచంద్రుడు. అప్పుడే అడవికి వెళ్ళి ఫలములను, కందమూలములను సేకరించుకొని వచ్చిన లక్ష్మణుడు సోయి లేకుండా ఒంటరిగా చింతాక్రాంతుడై విలపిస్తున్న అన్నగారిని చూశాడు. ఎట్లాంటి వాడు ఈయన? కథన రంగంలో కాలు పెడితే ఆయనను తేరిపారా చూడగలిగిన యోధుడు ముల్లోకాలలో కూడా ఉన్నాడా? లేడుగాక లేడు. ఆయన ధనుష్టంకారమే శత్రువుల గుండెలు బద్దలు గావిస్తుంది. నేడిలా దీనుడై భార్యావియోగ పీడితుడై స్పృహ లేకుండా పడి ఉన్నాడే. ఒంటి మీద ఈగలు వాలినా పురుగులు తిరిగినా ఆయన వాటిని పట్టించుకోవడం లేదు. ఒక్కసారిగా కడుపు తరుక్కుపోయింది లక్ష్మణుడికి ఆ మహాయోధుడిని ఆ స్థితిలో చూసేసరికి. అన్నా, నీ వంటి వాడే ఇలా కామవశుడైతే ఏమి ప్రయోజనము? ఇటువంటి లజ్జాకరమైన ప్రవృత్తి చేత చిత్తస్థైర్యము నశించును కదా. అటు పిమ్మట ఏ కార్యము సిద్ధించదు. దైన్యము విడిచి ధైర్యము పూనవయ్యా. కాలము నీ వశమవుతుంది. కార్యసిద్ధికి అవసరమైన దేవతా ఉపాసన చేయు. సుగ్రీవాదుల సహాయము అటుపైన మనకున్నది కదా. రామా, నీ సీతను ఇతరులు ఎవ్వరూ పొందజాలరు. ఆమె భగభగమంటే అగ్నిజ్వాల. ఏ మూర్ఖుడు సాహసించడు. సాహసించి సమీపించనా మాడి మసి అయిపోవలసినదే. లక్ష్మణుడి మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు శ్రీరాముడు. ఓ లక్ష్మణ, ఇది సమయము. ఇదే అనువైన సమయము. రాజులు యుద్ధయాత్ర ప్రారంభించు సమయము. అట్టి ప్రయత్నములు సుగ్రీవుడు చేయుచున్నట్లుగా నాకు కనపడుట లేదు. లక్ష్మణ, వీడు అనాథుడు, రాజ్యభ్రష్టుడు, రావణుని చేత అవమానింపబడినవాడు, దీనుడు, భార్యాహీనుడు, నన్ను శరణు వేడినవాడు అని సుగ్రీవుడు నన్ను అవమానిస్తున్నాడు. సీతాన్వేషణకు కాలము చెప్పి ఇప్పుడు కనీసము స్మరించుటయే లేదు కదా. నీవు కిష్కింధకు ఇప్పుడే వెళ్ళుము. మూర్ఖుడు, స్త్రీలోలుడు అయిన సుగ్రీవునితో నా మాటగా చెప్పుము. ఎవడు తనకు ఉపకారము చేసిన వాని కార్యమును నెరవేర్చనివాడో వాడు పురుషాధముడు. కృతఘ్నుని శరీరము కుక్కలు కూడా ముట్టవు. నీవు రాముని ధనస్సు యొక్క ఉగ్రరూపమును చూడగోరుతున్నావా సుగ్రీవా? లోక భయంకరమైన జ్యాఘోష వినగోరుచున్నావా అని కూడా హెచ్చరింపుము. అయినా లక్ష్మణ, ఈ సుగ్రీవుడు మనకు సహాయము చేసిన ఏమి, చేయకున్న ఏమి? నీవు పక్కన ఉన్నంత వరకు నాకు ఏ విచారము లేదు. నీవు వెళ్ళి నాకు కోపము వచ్చిన ఎటులుండునో ఒక్కసారి వారికి వివరించి రమ్ము. ఇంకా చెప్పుము, వాలి వెళ్ళిన మార్గము ఇంకా మూసివేయబడలేదు అని. వాలి ఒక్కడే నా చేతిలో హతుడైనాడు కానీ మాట తప్పిన నీవు సబాంధవముగా నా చేతిలో చంపబడతావు అని కూడా తెలుపుము అన్న మాటలకు ఉన్న పళముగా కోపము తారాస్థాయికి చేరినది లక్ష్మణునకు. ముఖము నుండి నిప్పు కణాలు కురుస్తున్నాయా అన్నట్లుగా మారిపోయింది ఆయన రూపము. బుసలు కొడుతూ బయలుదేరినాడు రామానుజుడు కిష్కింధకు. లక్ష్మణుడి కోపము చూసి రాముడు, నాయనా, నీవు కోపముతో పాపము చేయరాదు. సామముతో కూడిన మాటలే పలుకుము అని బోధించాడు. అన్న మాటలకు తల ఊపి కిష్కింధ వైపుగా సాగిపోయాడు లక్ష్మణుడు. వేగముగా పరుగులు పెడుతున్న గజేంద్రుడా, బుసలు కొడుతూ కసిగా సాగుతున్న శేషేంద్రుడా, ప్రళయకాల ప్రభంజనమై సాగుతున్నది ఎవరు? ఎవరు? అతడు రామానుజుడు. అన్నగారి వ్యధ మనస్సులోకి పదే పదే గుర్తుకు వస్తున్నది. క్షణక్షణానికి నడకలో వేగము హెచ్చుతున్నది.
కోపముతో పెదవులు వణుకుతున్నాయి. కిష్కింధను సమీపించిన క్రోధమూర్తి లక్ష్మణుడు ఆ నగరము వెలుపల మహాకాయులైన వానరులను చూశాడు. ఉగ్ర స్వరూపంతో వేగంగా లోపటికి వస్తున్న లక్ష్మణుణ్ణి చూసి ఆ వానరులు పెద్ద పెద్ద పర్వతాలను వృక్షాలను పెళ్లగించి చేతులలో ధరించారు. అది చూడగానే అగ్నిలో ఆజ్యము పోసినట్లై ఆయన క్రోధము రెట్టింపు అయినది. ఆ ప్రళయ ఆ ప్రళయ భయంకర తేజోమూర్తి రూపము చూసినంతనే వానరుల గుండెలు గతుక్కుమని తలా ఒక దిక్కుకు పారిపోయారు. కొందరు వానరులు వడివడిగా పరుగులు పెడుతూ లక్ష్మణుని ఆగమన వార్తను సుగ్రీవునకు నివేదించినారు. ఆ సమయంలో తారాగాఢ పరిష్వంగము అనే మరో లోకంలో ఉన్నాడు సుగ్రీవుడు. వానరుల మాటలు ఆయన చెవికి ఎక్కలేదు. అప్పుడు కొందరు మంత్రులు చేతిలో ఆయుధములు ధరించిన మహాయోధులైన వానరులతో కలిసి లక్ష్మణుడున్న చోటికి వచ్చారు. వారిలో అంగదుడు కూడా ఉన్నాడు. సుగ్రీవుడు మాత్రం కనపడలేదు. పైగా సైనికులు వచ్చి నిలుచున్నారు. కోపము తారాస్థాయికి చేరుకున్నది. ఎర్రనైన ముఖముతో రక్తాంతలోచనుడై చేతిలో ధనస్సుతో బుసలు కొడుతున్న 5 పడగల పాము వలె ఉన్నాడు సుమిత్రానందనుడు. అక్కడ కనపడ్డ అంగదుని చూసి, అంగదా, వెళ్ళి నీ పినతండ్రికి చెప్పు, రాముడి సోదరుడైన లక్ష్మణుడు వచ్చి నీ భవన ద్వారము ముందు వేచి ఉన్నాడని. అంత అంగదుడు పినతండ్రికి భయము భయముగా ఈ కబురు నివేదించినాడు. అప్పుడే అప్పుడే మేఘ గర్జన వలె గంభీరముగా ఉండి గుండెలు చెదరగొట్టే ధ్వనితో ఒక ధనుష్ టంకారము వినపడినది కిష్కింధావాసులకు. అది లక్ష్మణ ధనుష్ టంకారము. ఒక్క ఉదుటున ఆసనము నుండి భయపడి లేచాడు సుగ్రీవుడు. మనస్సులో కంగారు పడుతూ తన పక్కన ఉన్న తారతో, తారా, లక్ష్మణునకు కోపకారణము ఏమై ఉండునో నీవు ఊహించగలవా అని అడిగాడు. తార, నయన మనోజ్ఞ తార, రాశీభూత సౌందర్య సితార ఆ తార, సోలిన కన్నులతో, వాలిన నడుముతో, రేగిన జుట్టుతో, మధుపానము వలన తడబడుతున్న అడుగులతో లక్ష్మణుడిని సమీపించింది. అంతకు ముందు సుగ్రీవుడు ఆమెను వేడుకున్నాడు. నీవే ఏదో విధముగా రాముడి తమ్ముడిని ప్రసన్నుడిని చేసుకో అని. దశ దిశలు పరికిస్తూ నిప్పులు చిమ్ముతున్న లక్ష్మణుని కన్నులు తారను చూడగానే భూమికి వాలిపోయినవి. ఆవిడను చూడగానే కోపము కాస్త తమాయించుకొని ఉదాసీనత వహించి స్త్రీ కావున తల వంచుకున్నాడు. లక్ష్మణుని దృష్టి ప్రసన్నత నొందుటను గమనించిన తార ఆ అవకాశమును జారవిడ విడుచుకోలేదు. లక్ష్మణుని దృష్టి ప్రసన్నత నొందుటను గమనించిన తార ఆ అవకాశమును జారవిడుచుకోలేదు. మద్యము సేవించి యుండుట చేత సంకోచము లేకుండా బ్రతిమిలాడు ధోరణిలో మాట్లాడసాగి, ఓ రాజకుమారా, నీ కోపమునకు కారణమేమి? నీ ఆజ్ఞను పాటించని వాడు ఎవడిక్కడ? పూర్తిగా ఎండిన కట్టెలతో నిండిన అడవిని దహించి వేసే దావానలమును సమీపించ సాహసించిన వాడు ఎవడు? ఇలా బ్రతిమిలాడుతూ అడిగిన ఆమె మాటలకు లక్ష్మణుడు ఇలా అన్నాడు. తారా, నీవు భర్తహితము కోరుదానవు కదా, అతని దోషములు ఎలా గమనించవు? కామవృత్తుడై, పానమత్తుడై, మదోన్మత్తుడై మా సంగతినే విస్మరించినాడు నీ భర్త. మిత్రుని విడిచి, ధర్మము మరచి, భోగలాలసుడైన సుగ్రీవుని విషయములో మేము ఏమి చేయవలయునో నీవే ఎరిగింపుము. లక్ష్మణుడి మాటలు విని తారవో రాజకుమారా, ఇది కోపము వహించు కాలము కాదు. స్వజనము విషయములో నీ వంటి విజ్ఞుడు కోపించునా? సుగ్రీవుడు నీ స్వంత మనిషి. అతని పొరపాటును నీవు సహించవలెను. గుణవంతుడైన నీ వంటి వాడు అల్పబుద్ధి అయిన వాడిపై కోపించతగునా? ఉద్యమశీలుడు, మహాతపస్సంపన్నుడు అయిన నీ వంటి వాడు కోపమునకు వశుడు కావచ్చునా? రాముని కోపము ఎంత అమోఘమైనదో నాకు తెలియను. రాముని బాణము ఎంత వాడిగలదో నాకు
అనుభవపూర్వకముగా తెలియును. రామకార్యము ఆలస్యమైనది అనియూ తెలియును. రాముని విషయమున మేమొనరించిన అపచారమూ తెలియును. ఇప్పుడు చేయవలసిన కర్తవ్యమేమో తెలియను. ఓ లక్ష్మణ, మన్మధుని బలము ఎంత సహింప శక్యము కానిదో నాకు తెలియును. చాలా కాలమునకు నాతో రుమతో ఆనందించుటచే సుగ్రీవునకు కాలము తెలియరాలేదు. నీకు ఇంత కోపము కలుగుట వలన నాకు ఒక విషయము తెలియచున్నది. నీకు కామతంత్రము మీద ఆసక్తి లేదని. హరివీర భయంకరుడైన ఓ లక్ష్మణ, కామప్రవృత్తి కలవాడై కామావేశము చేత నా వద్దనేయున్న నీ సోదరుని వంటి వాడైన సుగ్రీవుడిని నీవు క్షమింపుము. అతడు వానరుడయ్యా, చపల స్వభావుడు, పైగా చాలా కాలము స్త్రీ స్పర్శకు దూరము అయినవాడు. కనుక సుగ్రీవుడిని నీవు క్షమింపుము. ఇంత కామవశుడయ్యుండి కూడా నీ కార్యము గురించి ఏ ఆలోచన చేయుచున్నాడు. ఇప్పటికే కోట్ల కొలదిగా వానరులు కిష్కింధకు చేరుకున్నారు. కోపము వీడి అంతఃపురములోనికి రావయ్యా. మిత్రభావమున పరదారా అవలోకనము పాపము కాదులే అని పలికిన తార పలుకులకు సంతసించి లోనికి అడుగిడినాడు లక్ష్మణుడు. కాని అక్కడి దృశ్యము చూసి మరల క్రోధోద్దీపితుడైనాడు. మరలా తార లక్ష్మణునితో, రాజకుమార, రావణుడు సామాన్యుడు కాడయ్యా. అతని లంక శత్రుదుర్భేద్యము అయినటువంటిది. అనేక వేల కోట్ల మంది మహాబలవంతులైన రాక్షసులు నిత్యము సంరక్షిస్తూ ఉంటారు. వారు ఇచ్ఛారూపధారులు, క్రూరులు, మహాశూరులు. వారిని మట్టుబెట్టకుండా సీతాదేవిని విడిపించి తీసుకురావటం అసాధ్యము. అంతెందుకు, అసలు రావణుని సమీపమునకు కూడా మనము వెళ్ళలేము. రావణుని బలము నాకెట్లు తెలియను అని సందేహింపకము. వాలి నుండి నేను తెలుసుకున్న సమాచారం, అన్ని కోట్ల మంది రాక్షసులను సంహరింపవలెనన్నా మనకు కూడా అంతే సంఖ్యలో అటువంటి వీరులే కావలెను. అటువంటి వీరులు వానరులలో కోకొల్లలు. అయితే వారందరూ భూమి మీద వివిధ ప్రదేశములలో నివసించుతున్నారు. వారినందరినీ సమీకరించుట అత్యంత ఆవశ్యకం. ప్రస్తుతము ఆ పనిలోనే సుగ్రీవుడు నిమగ్నుడై ఉన్నాడు. భూమండలము మీద నివసించు వానరులందరికీ ఎప్పుడో కబురు పెట్టడమైనది. నేడో రేపో వారందరూ ఇచ్చటికి చేరగలరు. కావున కోపాన్ని విడవవయ్యా. రామకార్యము ఎప్పుడో ఆరంభమైనది. చక్కగా యుక్తియుక్తముగా పలికిన తార పలుకులు లక్ష్మణుని కోపమును తగ్గించినవి. అది చూసిన వెంటనే సుగ్రీవునకు భయము తగ్గి తన శృంగార పురుష వేషమును త్యజించి వేసి, అంత సుగ్రీవుడు వినయముగా లక్ష్మణునితో, సౌమిత్రి, నేను అనుభవించు ఈ సుఖములన్నీయు రామచంద్రుని భిక్ష. ఆయన కృపా కటాక్ష వీక్షణములే నాకు రక్ష. ఆయనకు తిరిగి ఉపకారము చేయగలంత పెద్దవాడనా నేను? ఆయనకు నేను కేవలము సహాయకుడను మాత్రమే. తన పరాక్రమము చేత రాముడే మరల సీతాదేవిని పొందగలడు. ఒక్క బాణము చేత 7 సాల వృక్షములను పడగొట్టి భూమిని పర్వతమును చీల్చిన రామచంద్రునకు వేరొకరి సహాయము అవసరమా? ఏ రాముని ధనస్సు చేయు శబ్దమునకు సకల భువనములు కంపించును, అట్టి రామునకు ఇతరుల సహాయము అవసరమా? లక్ష్మణ, నేను కేవలము రాముడి వెనక నడుచు బంటును మాత్రమే. విశ్వాసము వలన గాని స్నేహము చేత గాని నా వలన ఏదైనా అపరాధము జరిగినచో నన్ను మన్నింపు. అపరాధము చేయనివాడు ఎవడూ ఉండడు కదా అంటూ వినయపూర్వకంగా సంభాషిస్తున్న సుగ్రీవుడిని చూసి లక్ష్మణుడు సంతోషించాడు. ధన్యుడు. నమస్కారం. మీ పుటుకూరు జానకి రామారావు.